గౌరవ కౌన్సిలర్లందరికీ కూడా మరియు ప్రెస్ సోదరులందరికీ పేరు పేరున నా నమస్కారం. నిన్న జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశం గురించి పెద్ద గొడవ చేసింది. నిన్న ఎట్లా అంటే స్టార్టింగ్ రావడమే మేము అజెండా ఒక 3 days ముందే అందరికీ కౌన్సిలర్స్కి పంపించి సిగ్నేచర్స్ కూడా తీసుకోవడం జరిగింది. అన్ని పద్ధతి ప్రకారమే చేసినాము. నిన్న వచ్చిన తర్వాత స్టార్టింగ్లోనే అందరికీ కోవిడ్తో మృతి చెందిన అందరికీ కూడా కల్నల్ సంతోష్ కుమార్ వారికి కూడా శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత ఎజెండా చదవడం స్టార్ట్ చేయగానే ఎజెండా కూడా చదవనీయకుండా, అసలు ఎజెండా దాని గురించి డిస్కషన్ కూడా ఏం చేయకుండా డైరెక్ట్ కాంగ్రెస్ కౌన్సిలర్లు అందరూ కూడా చైర్మన్ పోడియం దగ్గరకు వచ్చేసి పట్టుబట్టేసిండ్రు. అసలు ఏమి ఎజెండా చదవనీయకుండా మా క్వశ్చన్కి ముందు ఆన్సర్ చెప్పండి మీరు. నేను చెప్తూనే ఉన్నాను, సరే తర్వాత డిస్కస్ చేద్దాం, ముందు ఎజెండా అయితే చదవనీయండి. ఎజెండా గురించి చదివిన తర్వాత దేని మీద మీకు ఆబ్జెక్షన్స్ ఉన్నాయో దాని గురించి మనం మాట్లాడదామని చెప్తూనే ఉన్నాను. అయినా కూడా దౌర్జన్యంగా అందరూ కూడా తోసుకొని వచ్చేస్తూనే ఉన్నారు. వాళ్ళది మెయిన్ అలిగేషన్ ఎస్సీ ఎస్టీ సప్లాన్ గురించి. గత పాలక వర్గంలో మేము అన్నీ కూడా ప్రూఫ్స్ తీయించినాము. ఎందుకంటే మేము ఏది కూడా ఎవరికి కూడా అన్యాయం, ఎస్సీ ఎస్టీ అన్యాయము అవి ఇవి ఏమేమో మాట్లాడుతున్నారు, అవన్నీ కాదు. లాస్ట్ టైం వాళ్ళ పీరియడ్లో గత పాలకవర్గము 100% నుంచి 18% వరకు ఎస్సీ పాపులేషన్ ఉన్న వార్డులలో ఎస్సీ ఫండ్ పెట్టడం జరిగింది. మేమేంటంటే ఇప్పుడు 100% నుంచి 16% వరకు, అంటే ఎక్కడైతే లీస్ట్ ఎస్సీలు ఉన్నారో వాళ్ళకు కూడా న్యాయం చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఎజెండాలో సరిగ్గా ప్లాన్ చేయడం జరిగింది. మా కౌన్సిలర్లు అందరూ కూడా దాన్ని ఓకే అంటున్నారు. ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళకి ఏదో ఒకటి గొడవ చేయడానికి కావాలి, ఒక ఇష్యూ కావాలంతే. దాని గురించి మనం డిస్కస్ చేద్దాము అనేది కూడా లేదు. ఎవరికి అన్యాయం చేసినాం? మొత్తం 18.36% వరకు ఎస్సీ పాపులేషన్ ఎక్కడైతే ఉందో అన్ని వాళ్ళలో వాళ్ళు పెట్టడం జరిగింది. మేము ప్రస్తుతం 16.26 వరకు పాపులేషన్ చూసుకొని పెట్టడం జరిగింది. దీంట్లో ఇంకా అన్యాయం ఎక్కడ ఉందండి? నాకు అర్థం కాలే, ఏం అన్యాయం చేసినాం దీంట్లో మేము? ఇంకోటి ప్రియాంబుల్ నెంబర్ 61, 62 డబుల్ పడింది, తప్పుల తడక, ప్రియాంబుల్ అజెండా మొత్తం తప్పుల తడక అని అంటున్నారు. ప్రతి ఏది ఉంటే కూడా మంచి క్లారిఫికేషన్ అడగాలి. అడిగిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరోనా మన వికారాబాద్లో ఎంత విలయ తాండవం చేసిందో మీ అందరికీ తెలిసిందే. సోడియం హైపోక్లోరైడ్ తెప్పించింది. ప్రతి వార్డులో కూడా సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ చేయించడం జరిగింది. అయితే 8/4/2020 రోజు ఒక 10 డ్రమ్ములు సోడియం హైపోక్లోరైడ్ తెప్పించడం జరిగింది. ఇది 61 ప్రియాంబుల్లో మెన్షన్ చేసినాం. నెక్స్ట్ 62 ప్రియాంబుల్లో 15/4/2020 మళ్ళీ ఒక 10 డ్రమ్ములు సోడియం హైపోక్లోరైడ్ తెప్పించడం జరిగింది. అది 62 ప్రియాంబుల్లో పొందుపరిచినాం. దీంట్లో తప్పుల తడక ఏముందండి? చూడండి, 2 బిల్స్ అంటే అది 10 డ్రమ్ములు, ఇది 10 డ్రమ్ములు. యాక్చువల్గా 10 డ్రమ్ములు సరిపోతాయి అనుకున్నాము, తక్కువ పడింది కాబట్టి మళ్ళీ 10 డ్రమ్ములు తెప్పించినాం. దీంట్లో ఏంటండి? దీంట్లో తప్పుల తడక ఎక్కడ ఉంది అసలు? అంటే మొత్తం ఎజెండా మొత్తము ఒక 70 అంశాలతోని ఒక బుక్లెట్ లాగా తయారు చేసి పెట్టింది ఇది అని ఇవ్వడం జరిగింది. కరెక్టే, 70 అంశాలతో మేము పెట్టినాము. లాస్ట్ ఇదిగోండి ప్రియాంబుల్ 194, అంటే అరౌండ్ 200 ప్రియాంబుల్స్ తోని కట్టలాగా చేయడం జరిగింది. 9/4/2018. వికారాబాద్ మున్సిపల్ కానీ ఏం పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. కరోనాలో మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈటెల రాజేందర్ గారు, హెల్త్ మినిస్టర్ గారు, ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎంత చేస్తున్నారో మనందరం మీడియాలో, టీవీలలో, న్యూస్ పేపర్లలో చూస్తూనే ఉన్నాం. మన వికారాబాద్ గురించి వస్తే, మన వికారాబాద్ రెడ్ జోన్లో, అంటే మొత్తం తెలంగాణ ఓవరాల్ తెలంగాణలో 4th ప్లేస్లోకి వచ్చినాం కరోనాలో మనం. అప్పుడు మన మినిస్టర్ గారు సత్యారెడ్డి గారు, ఎంపీ రంజిత్ రెడ్డి గారు, మన గౌరవ ఎమ్మెల్యే గారు, ప్రీతం ఎమ్మెల్యే గారు అయితే అసలు ఎంత బాగా తిరిగిందంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ
వార్డులో తిరిగారు సార్. నేను సారు మా కౌన్సిలర్లు అందరూ పట్టించుకొని చేయకపోతే కరోనా అసలు ఎంత వికృత రూపం ఉండిందో ఇది నా మాట కాదు, వికారాబాద్ ఈచ్ అండ్ ఎవ్రీ పబ్లిక్ చెప్తున్న మాట. అలాంటిది పట్టుకొని మీరు ఏం చేసిండ్రు కరోనాలా అంటే అర్థం కాలేదు నాకు. అంటే కరోనాలో ఏం చేయలేదా? అందరు ప్రతి ఒక్కరు ఫోన్ చేసి చాలా బాగా చేస్తున్నారమ్మా, మంచి చేస్తున్నారు మీరు ఎమ్మెల్యే గారు అని చెప్పిందంటే అబద్ధాలేనా? ఏదైనా మాట్లాడితే కొంచెం అర్థం ఉండాలి కదా దానికి. మొత్తం రెడ్ జోన్లలో అన్ని లాక్డౌన్ చేసినప్పుడు మా కౌన్సిలర్లు రాత్రి పగలు చేసిండ్రు. ఎందుకంటే పొద్దున 4 o'clock నుంచి 3 o'clock నుంచి ప్రతి హౌస్ హోల్డ్ ఏం కావాలి ఏంటి అన్నీ తెలుసుకొని మరి వాళ్ళందరికీ సప్లై చేయడం జరిగింది. మెడిసిన్స్, కూరగాయలు, నిత్యావసరాలు అన్నీ కూడా సప్లై చేయడం జరిగింది. అది పట్టుకొని కరోనాలో ఏం చేయలేదు అంటే ఎట్లా ఇది? అప్పుడే ఆయన ఎంటర్ అయ్యిండ్రు. ఎంటర్ కాగానే ఎమ్మెల్యే గారు డౌన్ డౌన్ అసలు ఆయన ఇష్యూ ఏదో చెప్పలేరు, ఏం ఆయన ముందు సజెషన్ తీసుకోలేరు, ఏమీ లేదు అని చెప్పేదైనా వినాలి కదా. డైరెక్ట్ ఎమ్మెల్యే గారు డౌన్ అంటే ఏంటది? ఇచ్చే గౌరవం ఇదేనా? డైరెక్ట్ రాగానే ఎమ్మెల్యే గారు డౌన్ ఏంటండి ఇది? మళ్ళీ రాజరిక పాలన, దొంగల పాలన. ఎక్కడుంది దొంగల పాలన? ప్రతిదానికి మేము ప్రూఫ్స్తో సహా మాట్లాడుతున్నాం. వివక్ష చూపిస్తున్నారు అని అన్నారు వాళ్ళు. 2014 నుంచి 2019 వరకు 12th వార్డు అంటే లాస్ట్ టైం చైర్పర్సన్ గారు వారి వార్డు 12th వార్డులో మొత్తం వచ్చేసి ఫండ్ 117.72 అంటే 1,17,72,000 కేటాయించుకున్నారు మొత్తం 5 yearsకి కలిపి. అండ్ లీస్ట్ 18th వార్డులో 28 లక్షలు కేటాయించారు. మొత్తం 5 సంవత్సరాలుగా అంటే చైర్పర్సన్ గారి వార్డుకు వచ్చేసి 1,17,00,000, 18వ వార్డుకు వచ్చేసి 28 లక్షలు. అంటే ఇది వివక్ష చూపించినట్టు కాదా? ఇప్పుడు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న 25వ వార్డు, 25వ వార్డులో అందరు కౌన్సిలర్స్తో పాటు నా వార్డుకి కూడా ఫండ్ పెట్టినారు. అంటే ఇది వివక్ష చూపించినట్ట? అంటే ఇట్లా ఇంత వేరియేషన్ ఉంటే వివక్ష చూపించడం కాదనమాట. ఇంకోటి నిన్న డీసెంట్ నోట్ ఒకటి ఇచ్చిండ్రు. డీసెంట్ నోట్లో ప్రియాంబుల్ నెంబర్ 20 అంటే చాలా యాడ్ చేసిండ్రు. అసలు అన్నిటి మీద ఆబ్జెక్షన్స్ ఉన్నాయంట వాళ్ళకి. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను. ప్రియాంబుల్ నెంబర్ 20 కూడా వాళ్ళకి ఆబ్జెక్షన్ ఉందంట. ప్రియాంబుల్ నెంబర్ 20 ఎంత ఉందండి? ఏముందంటే ఇంజనీరింగ్ విభాగం యందు పొరుగు సేవల పద్ధతిపై పనిచేయుచున్న వర్కర్లకు ఆర్థిక సంవత్సరం నెలసరి వేతనం. అంటే వర్కర్స్కి కూడా శాలరీ ఇవ్వడంలో కూడా వాళ్ళ ఆబ్జెక్షన్ ఉందా వాళ్ళకి? అంటే కేటీఆర్ గారు ఏం చెప్పిందంటే ఎవ్రీ మంత్ 24th శాలరీస్ 24th వరకే మొత్తం అంతా రెడీ చేసేసి ఫస్ట్ కల్లా ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ వాళ్ళకి శాలరీస్, శానిటేషన్ కానీ అందరికీ కూడా కంపల్సరీ శాలరీస్ వేయాలి అని చెప్పేసి మొన్ననే జీవో పాస్ చేయడం జరిగింది కేటీఆర్ గారు. అంటే ఇది 20 వీళ్ళు ఆబ్జెక్షన్ చేస్తున్నారు అంటే మేము శాలరీస్ ఇవ్వద్దా? డీసెంట్ నోట్లో ఏదేది ఇంక్లూడ్ చేయాలంటే నేనైతే కొత్తగా వచ్చినాను, వాళ్ళైతే ఆల్రెడీ సీనియర్స్ కదా కౌన్సిలర్స్. మొత్తం 2014 నుంచి 2019 వరకు వచ్చేసి వాళ్ళు పెట్టిన ఫండ్ మొత్తం 15 కోట్లు. మేము ఇప్పుడు మేము వచ్చి 6 months అవుతుంది. నిన్న ఫస్ట్ మీటింగ్ దాంట్లో మేము 7.5 కోట్ల ఫండ్ పెట్టి మున్సిపల్ని అభివృద్ధి చేయాలి, వికారాబాద్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి అని మేము ఒక ప్రయత్నం చేస్తుంటే ఇది అడ్డుకోవడం అనేది ఎంతవరకు సమంజసం? అసలు ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ మా కౌన్సిలర్ కానీ ఒకటే ధ్యేయంగా ముందుకు పోతున్నాం, ఏంటంటే వికారాబాద్ అభివృద్ధి. మేము అదే చెప్తున్నాం. అన్ని మున్సిపాలిటీలో తెలంగాణలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో మన మున్సిపాలిటీ ఒక ఆదర్శ మున్సిపాలిటీగా చేయాలి అనే ఒక తపన. అది అర్థం చేసుకోకుండా ప్రతిదానికి ఇట్లా పెట్టడము వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాము. పాత కౌన్సిల్లో కాంట్రాక్టర్స్తోని వర్క్స్ చేయించిండ్రు, అన్ని గ్రాంట్స్ కింద వర్క్స్ చేయించిండ్రు. మొత్తం అన్ని డ్యూస్ పెట్టిండ్రు. ఏ కాంట్రాక్టర్కి కూడా సరిగ్గా డబ్బులు చెల్లించలేదు. మేము ఎలక్ట్ అయ్యి వచ్చిన 2 రోజులకే వాళ్ళ కాంట్రాక్టర్స్ అందరూ వచ్చి కూర్చున్నారు, మా బిల్స్ పేమెంట్ చేయండి, ఇప్పుడు ప్రజెంట్ అలాట్ అయిన వర్క్స్ చేయండి అని మేము చెప్తే ఆ బిల్స్ వస్తే ఈ పనులు చేస్తామని చెప్తున్నారు కాంట్రాక్టర్స్. అంటే వాళ్ళు అప్పుడు పనులు చేయించుకున్నప్పుడు బిల్స్ పే చేయాలని తెలీదా? అవి కూడా ఇప్పుడు మేము మా జనరల్ ఫండ్ నుంచి 70 లక్షలు
చెల్లిస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఒప్పుకున్నారు. అంటే కాంట్రాక్టర్స్ నష్టపోవద్దు, అభివృద్ధి పనులు ఆగద్దు అనేసి ఇప్పుడు జనరల్ ఫండ్ నుంచి ₹1 కూడా ఇవ్వము అని అంటే ఎవరు అబ్జెక్షన్ చేసేది లేదు మాకు. అయినా ఒక మంచి మానవత దృక్పథంతో మేము సరే పే చేస్తామని చెప్పేసి ఒప్పుకున్నాం. ఇలాంటివన్నీ చేసుకుంటూ పోతుంటే అడుగడుగున అభివృద్ధికి ఆటంకం కలిగించడం అనేది ఎంతవరకు సమంజసం వాళ్ళే అర్థం చేసుకోవాలి. రాజీవ్ గ్రూప్ కౌన్సిలర్ అక్కడ మాకు డెవలప్మెంట్ కోసం ఏం డబ్బులు పెట్టలేరు అని చెప్పేసి చాలా అన్యాయంగా మాట్లాడిండు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అసలు రాజీవ్ గ్రూప్ అనేది మా వికారాబాద్ మున్సిపాలిటీ టిల్ డేట్ ఈరోజు కూడా మా దగ్గర నామినేట్ అయ్యలేదు. మాకు హ్యాండ్ ఓవర్ చేయడానికి ₹4.5 కోట్ల మేము వికారాబాద్ మున్సిపాలిటీ వాళ్ళ డైరెక్ట్ లెటర్ రాస్తే వాళ్ళ దగ్గర డబ్బు లేదని చెప్పేసి దాన్ని మా వికారాబాద్ మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ పోయిన పాలక వర్గంలో మేమందరం వాళ్ళ కౌన్సిలర్లకు ఉన్నాము. అక్కడ ఎలక్ట్రిసిటీ కానీ శానిటేషన్ కానీ అన్నీ ఇప్పుడు ఇచ్చిన పాలకవర్గము డైరెక్ట్గా పనిచేస్తుంది. రోడ్స్ కూడా అభివృద్ధికి ఇప్పుడు మేము ప్లాన్ చేస్తున్నామాట. వాళ్ళు ₹4 కోట్ల ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇప్పటివరకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి చైర్మన్ గారి మీద ఎమ్మెల్యే గారి మీద ఆరోపణలు చేస్తే ఇక్కడ చూసుకుంటూ కూర్చోడానికి ఎవరు సిద్ధంగా లేరు. కానీ ఆ కౌన్సిలర్ ఎవరు, ఆ కౌన్సిలర్ కూడా మేము ప్రత్యక్షంగా ఏ రకంగా చెప్పాలనేది ఇక టైం వచ్చినప్పుడు దాన్ని డిసైడ్ చేస్తాం. కానీ అభివృద్ధి చేసుకునే ఉద్దేశం ఉంటే వచ్చి చైర్మన్ దగ్గర కూర్చొని ఎమ్మెల్యే దగ్గర కూర్చొని నీ అవసరం ఏంటి, నువ్వు రిక్వెస్ట్ చేసి అభివృద్ధి చేయించుకో. నువ్వు కౌన్సిలర్ గెలిచినంత మాత్రాన ఈరోజు నీకు సబ్జెక్టే లేదాడా, నువ్వు చేసిన రోడ్లు ఏమున్నాయాడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాలి మాకు ఇంకా మున్సిపల్కి. మేము అన్ని సౌకర్యాలు ఈరోజు ప్రతి విషయంలో వాటర్ కానీ నీకు కావాల్సిన ఎలక్ట్రిసిటీ కానీ శానిటేషన్ కానీ అన్ని విషయాలు మేము సపోర్ట్ చేస్తుంటే నువ్వు వచ్చి మా మీద నిందలేయడం ఎంతవరకు సహజం. కాబట్టి మేము రాజకీయ డెవలప్ చేయడానికి చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నాము. కానీ హౌసింగ్ బోర్డులు మన వికారాబాద్ మున్సిపాలిటీ డబ్బు పంపాలి, వాళ్ళు ఇప్పటికి కూడా హ్యాండ్ ఓవర్ చేయట్లేదు. లాస్ట్ కౌన్సిల్ బాడీలో మేము డైరెక్ట్గా తీర్మానం చేసి వాళ్ళకి హౌసింగ్ బోర్డులు పంపించినాం. మీరు మాకు ఆ అమౌంట్ మొత్తం లేదా మీరే రోడ్స్ కంప్లీట్ చేసి అన్ని విధాలు అభివృద్ధి చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయమని పంపించినాం. ఇప్పటి వరకు వాళ్ళు చేయలేదు. అయితే నిన్న కౌన్సిల్లో కాంగ్రెస్ సభ్యులు అకారణంగా గొడవ చేయడం, అటు మున్సిపల్ చైర్పర్సన్ని అట్లా ఎమ్మెల్యే గారిని వాళ్ళు ఏదో స్లోగన్స్ చేసి ధర్నా కార్యక్రమం చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే మాకు తెలిసినంత వరకు అక్కడ ప్రజాస్వామ్యయుతంగా ఎక్కడ కూడా రాజరిక పరిపాలనని కూడా వాడేది. వాళ్ళు రాజరిక పరిపాలన కాదు, ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగానే ఏజెండాలు పంపించి మీటింగ్కి అందరి కౌన్సిల్ను కాల్ఫర్ చేసి సభ్యుల అందరి ఆమోదంతోనే ఈ యొక్క ఏజెండా పాస్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరూ ఇక్కడ ఎంఐఎం కానీ ఇక్కడ బీజేపీ కౌన్సిలర్లు కానీ మాతో ఉన్నటువంటి 25-26 మంది కౌన్సిలర్లు అందరూ కూడా ఈ యొక్క ఏజెండాను ఆమోదింపజేసుకొని రావడం జరిగింది. వాళ్ళు చైర్పర్సన్ గారు చెప్పినట్టుగా అన్ని విషయాలు కూడా చర్చిద్దాం, ఏజెండాలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా చర్చిద్దామంటే కూడా వాళ్ళు ఏదో గొడవలే చేయాలనే ఉద్దేశంతో వచ్చి ఈరోజు ఈ విధంగా ప్రవర్తన చేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు ఏం స్లోగన్ చేస్తున్నారంటే చైర్పర్సన్ డౌన్ అని అంటారు. చైర్పర్సన్ డౌన్ అని దేనికోసం అన్నారు? ఈరోజు ఒక మహిళా చైర్పర్సన్గా ఉండి కరోనా సమయంలో ఈ మన మున్సిపాల్లో ఎవ్వరు కూడా తిరగనట్టు ప్రతి ఒక్క వార్డు కూడా తిరిగి అక్కడ ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు ప్రజలకు అందుతున్నాయా లేదా, అక్కడ వాళ్ళకి ఏ సమస్యలు, శానిటరీ సమస్య ఉందా, కూరగాయలు అందుతున్నాయా, పాలు అందుతున్నాయా, ప్రతి ఒక్క కౌన్సిలర్తో ప్రతిరోజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది కలగొద్దనే మంచి పరిపాలన అందించారు. మంచి సౌకర్యాలు కూడా కలిగించినటువంటి మహిళా చైర్పర్సన్ మీద ఆ విధంగా మాట్లాడడం చాలా పొరపాటు. అదేవిధంగా ఎమ్మెల్యే గారి మీద కూడా అంటున్నారు. ఎమ్మెల్యే గారు కూడా కేవలం ఒక ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన చర్చలో కూడా పాల్గొనలేదు. ఆయనకు ఎలాంటి సంబంధం లేకుండా ఆయనను అప్పుడే ఆ విధంగా స్లోగన్స్ ఇచ్చి వాళ్ళు ఈ విధంగా ఆయన కూడా ఎమ్మెల్యే గారు కూడా కరోనా సమయంలో ప్రతి వార్డు కూడా రావడం జరిగింది. వాళ్ళ నాయకులు కానీ వాళ్ళు కానీ ఎప్పుడైనా ప్రజలను పలకరించిర్రా? ఈ కరోనా సమయంలో వాళ్ళు ప్రజల వద్దకు వచ్చిర్రా? ప్రతి వార్డులో కూడా ఆ సమయంలో సౌకర్యాలు అందుతున్నాయి. మాతో కూడా కౌన్సిలర్లు అందరితో కూడా లీడర్లతో కూడా మీకు అన్ని సౌకర్యాలు ఇక నిత్యావసర వస్తువులు అందుతున్నాయా, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, ప్రభుత్వ పరంగా అన్నీ కూడా కార్యక్రమాలు ఇవాళ సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ డౌన్ డౌన్ అంటారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు కరోనా సమయంలో కూడా ఇవాళ బీద ప్రజలందరికీ కూడా అంటే వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ బియ్యం ఇవ్వడం జరిగింది.
12 కిలోల చొప్పున. అదేవిధంగా 3 నెలల పాటు 15-18 వందలు ఇవ్వడం జరిగింది. ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్న సంక్షోభం ఉన్నా కూడా ఈరోజు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అవి కూడా మా ఎమ్మెల్యే గారు ఇంటికి వచ్చి అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే అమాయకమైనటువంటి ప్రజలు ఎవరైనా దళారుల చేతిలో మోసపోవద్దు, ఎవరు మోసం చేసి ఇన్ని పైసలు అన్ని పైసలు తీసుకొని ఈ విధంగా చేయొద్దనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరి ఇంటికి కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాలను ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ అన్ని ఇవాళ రైతులు కూడా సంతోషంగా ఉన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇవాళ రైతులకు కూడా మంచి సమయంలోనే వాళ్ళ పెట్టుబడి రూపంలో రైతు బంధు పథకం వచ్చింది. ఇవాళ వాళ్ళకు పంటలు కూడా మంచిగా పండించుకుంటా ఉన్నారు. అన్ని కార్యక్రమాలు మన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, పెన్షన్స్ కూడా ప్రతి ఒక్కరికి నెల నెల వితంతులకు కానీ ఒంటరి మహిళలకు కానీ ఇవాళ వృద్ధులకు కానీ అందరికీ కూడా పెన్షన్స్ కూడా అందుతూ ఉన్నాయి. ఈ విధంగా గౌరవ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవాళ టీఆర్ఎస్ జవడం ఏ విధంగా అంటారు, ఒక్కోసారి మీరు మహిళల ముందుకో, గ్రామాల ఈ ఒంటరి మహిళల ముందుకో, ఈ వృద్ధుల ముందుకు వచ్చి ఆ విధంగా మాట్లాడి చూడండి ఏ విధంగా ఉంటుందో, వాళ్ళే మీకు సమాధానం చెప్తారు. ఇవాళ అందరూ కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉన్నారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంత సంక్షోభం ఉన్నా కూడా ఈ యొక్క ప్రభుత్వం అన్ని విధాలా కూడా ఆదుకుంటుంది. అందులో ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఒక్కరి కూడా దృష్టిలో పెట్టుకొని అందరికీ సమాన్యాయం జరగాలి, వికారాబాద్ పట్టణం అభివృద్ధి చెందాలనే చెప్ప సంకల్పంతో ముందరికి సాగుతున్నారు. కాబట్టి అనవసరంగా వీళ్ళు ఏదో రాజకీయం వాళ్ళ నాయకులు కానీ వాళ్ళు కానీ ఇంత కరోనా సమయంలో కూడా ఎక్కడైనా ఏ గ్రామానికైనా ఎక్కడైనా ఏ వాడికైనా ఎప్పుడైనా పలకరించిరా? ఎలాంటి దాఖలాలు లేవు. ఏదో విధంగా వాళ్ళకి సబ్జెక్టే లేదు అక్కడ. వాళ్ళకి ఏం చర్చించాలి అన్ని ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యే గారు, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో మంచిగా ఉన్నారు. ఇక ఏం చేయాలి అని చెప్పి ఏదో ఒక గొడవ పెట్టుకొని అన్నీ కూడా, ఎందుకంటే గతంలో ఏ విధంగా చేసారో అన్ని వార్డులలో కూడా ఎస్సీ ఎస్టీ రేషియో ప్రకారం మా చైర్పర్సన్ గారు చెప్పినట్టు వచ్చినటువంటి నిధులు ఫస్ట్ ప్రియారిటీ ఎస్సీ ఎస్టీ కౌన్సిలర్లకి కేటాయించుకుంటా, అదేవిధంగా ఆ వార్డులలో ఉన్నటువంటి వేరే వార్డులో జనరల్ వార్డులో కూడా ఎస్సీ ఎస్టీలు లేరా? ప్రతి ఒక్క వార్డులో కూడా ఆ కాలనీ కూడా అభివృద్ధి చెందాలి కదా. ఆ ఉద్దేశంతో అందరికీ సమన్వయం జరగాలి, వికారాబాద్ పట్టణం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ విధంగా నిధులు కేటాయించడం జరిగింది. కానీ ఈ అనవసరంగా అయినట్టు ఆరోపణలు చేసి వాళ్ళు ఏదో చేయాలని చెప్పి ఈ విధంగా చేయడం జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణ రసాబసా చేసినామంటని చెప్పి రసాబసాగా జరిగింది. మమ్మల్ని మా వార్డులను వివక్షత చూపెట్టిరు అంటని చెప్పి మొత్తం గందరగోళం వాళ్ళే సృష్టించారు. ఎజెండాను చర్చ జరగకుండా అడ్డుకున్నది వాళ్ళు. పోడియం దగ్గరకు వచ్చి దౌర్జన్యంగా అందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు అందరూ దౌర్జన్యంగా ముందుకు వచ్చి గుమ్మగూడి చర్చ లేకుండా చేసింది వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, వివక్ష చూపెడుతున్నాడు అని చెప్పి ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం పైన వివక్ష అంటారంటారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇవ్వలేదా? మేము బీజేపీ పార్టీ వాళ్ళకి ఇవ్వలేదా? ఎంఐఎం పార్టీ వాళ్ళకి ఇవ్వలేదా? ఎవరైనా గరీబ్ వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ఈ కరోనా పీరియడ్లో ఇట్లా సంక్షేమ ఫలాలు ఆగకుండా అందుతున్నాయి. అలాంటి గొప్ప ప్రభుత్వం మా టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇంకోటి, గతంలో వికారాబాద్ మున్సిపాలిటీకి మంచినీళ్ళు బావులు, బోర్లు అద్దెకు తీసుకొని నడిపించిన సందర్భాలు ఉన్నాయి. శివరాటిపేట చెరువు ఎండిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మిషన్ భగీరథ ప్రతి ఇంటికి మంచినీళ్ళు, ఇంటింటికి మంచినీళ్ళు పైప్ లైన్ ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇస్తున్నాం. అది ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వంది కాదా? ఇంకోటి, కరోనా పైన మాట్లాడుతున్నారు వీళ్ళు. ఎట్లా అంటారంటే ఐసోలేషన్ సెంటర్ అనంతగిరిలో పెట్టొద్దంటని చెప్పి దౌర్జన్యం చేసిన సందర్భం కాంగ్రెస్ పార్టీ వాళ్ళది కాదా? ఐసోలేషన్ సెంటర్ అంటే ఇక్కడ చికిత్స గురించి పెడితే వద్దంటని చెప్పి వాళ్ళు దౌర్జన్యం చేయలేదా? ధర్నా దిగలేదా? అయినా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మన గౌరవ ఎమ్మెల్యే గారు, మంత్రి గారు ప్రతి ఒక్కరు దీన్ని చేయడం జరిగింది. ఇంకోటి, హైకోర్టును మన దీని హాస్పిటల్ను, ఉస్మానియా హాస్పిటల్ను గతంలోనే స్టార్టింగ్లోనే హైకోర్టును కూల్చి మంచి హాస్పిటల్ను కూల్చి, ఉస్మానియా హాస్పిటల్ను కూల్చి మంచి హాస్పిటల్ను కడతామంటారంటే హైకోర్టుకు పోలే రావాలి. ఏం లేదు, ఇలా పని ఒక్కటే, సంక్షేమ పనులు ఆపడం ఒక్కటే ఇలా దృష్టి. మరి ఏదైతే అభివృద్ధిని అడ్డుకోవడం ఒకటే. అభివృద్ధిని అడ్డుకుంటా టీఆర్ఎస్ పార్టీ పైన బురద తల్లుడు ఎట్లుందంటే దయ్యాలు వేదాలు తల్లించినట్టున్నది. గతంలో ఎమ్మెల్యే గారు వస్తే ఎమ్మెల్యే గారికి అవమానం జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు మర్చిపోతున్నారు. ఇది చేయాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు ఎమ్మెల్యే గారి మీద దౌర్జన్యం చేయడం సబబాయి. నిన్న
మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏం మాట్లాడుతుంటే రాచరిక పాలన అని మాట్లాడుతుంది. రాచరిక పాలన అంటే 20 మంది కౌన్సిలర్లు మాకు సంతకం పెట్టారు, రాజ్యాంగబద్ధంగా మేము దాన్ని చేసినాము. దాని రాచరిక పాలన ఎక్కడైతుంది అది? వీళ్ళు ఇంతకుముందు మాట్లాడుతున్నారు ఎజెండా 70 ఉన్నాయి అందున్నాయి అని అంటారు. 200 చేసారు వాళ్ళు. ఇంతకుముందు వాళ్ళు వివక్షత చూపెట్టారు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని. ఇంతకుముందు వాళ్ళకి 15 లక్షలు పెట్టి నాకు అప్పుడు 4 లక్షలు 3 లక్షలు పెట్టారు. నేనున్నా అప్పుడు పొజిషన్. కాబట్టి మీరు చేసారు, మేము ఈరోజు వెళ్ళాము. ఈరోజు ఎస్సీ ప్లాన్ గురించి మాట్లాడుతున్నారు. ఎస్సీ వాళ్ళలో ప్రతి వాళ్ళలో మాతో 6 మంది కౌన్సిలర్లు మా వాళ్ళు ఎస్సీ ఉన్నారు, మిగతా ఒక్కడే ఉన్నారు. మేము ఎస్సీ వాళ్ళలో మేము చూడండి ప్రతి ఎస్సీలో వాళ్ళలోనే పెట్టినాం. మేము జనరల్లో ఎస్సీ అందరినీ ఎస్సీలో కూడా గౌరవిస్తూ పెట్టడం జరిగింది అందరికీ. కాబట్టి ఇంకోటి ఈరోజు ఇంతకుముందు ఎమ్మెల్యే గారు పాత ఎమ్మెల్యే సంజీవరావు సార్ ఉన్నప్పుడు మీరు చేసిర్రు ఏమనంటే సంజీవరావు సార్ ఎజెండా కోసం మీటింగ్కి వస్తే మీరు ఇలా కూర్చొని సార్ అయినాక సార్ను అవమానపరచు. మీరు ఈరోజు దయ్యాలు వేదాలు వచ్చినట్టు వలుకుతున్నారు. ఈరోజు ఏదో చేసాం అన్ని చేసిందని మీరు ఇన్ని 20-30 ఏళ్ళకు సంవత్సరాల నుంచి అన్ని టైము మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ పార్టీ చైర్మన్ ఉన్నాడు. ఈరోజు మేమున్నాము. ఇన్ని 5 ఏళ్ల లోపల మీరు ఎంతవరకు చేసినటువంటి మేము ఇప్పుడు ఒక 5 ఏళ్ల లోపల 20 లక్షలు చేయడం జరిగింది. మా పార్టీ మీరంటే వివేక్షణ చూపించండి. ఈరోజు కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ ఇలాంటి ఏవైనా ముస్లిం వీళ్ళకి ఇవ్వదు, కాంగ్రెస్ పార్టీలోకి ఇవ్వదు, బీజేపీలోకి ఇవ్వదు, ఎంఏఎంకి ఇవ్వదు అని ఎవరు చెప్పినామా? ప్రతి ఒక్కరిని మా ఎమ్మెల్యే గారు పోయి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు కరోనా ఇంత మన దేశము ప్రపంచం అంతా ఇంత అట్టుతున్న టైంలో కూడా మన చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరు వాడు తిరిగి ఎంత చేస్తున్నారంటే పబ్లిక్ అందరూ తెలుసు. వీళ్ళు ఒట్టిగా ఏదో బురద పోయడం అట్లాంటిది మంచిది కాదు, మంచి పద్ధతి కాదు. ప్రతిదీ మీరు చేసింది మీకన్నా మేము చాలా బాగా చేస్తున్నాము. మీరు ఇంత 20 ఏళ్ళకో 20-30 ఏళ్ళకో మీరే ఉన్నారు కాబట్టి అట్లా చెప్పుడు మంచిది కాదని నేను చెప్తున్నాను. అలాగే ఈరోజు రైతులకు ఇంత కరోనా ఉన్నప్పుడు కూడా రైతు బంధు కానీ వ్యవసాయదారులు కానీ ఎవరు ప్రాబ్లం ఉండొద్దని పింఛన్లు కానీ ఏవి కూడా మాకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆపకుండా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి అందరికీ నమస్కారం. చైర్మన్ మేడం గారికి, నాతోటి కౌన్సిలర్లకు అందరికీ నమస్కారం. నిన్న సాధారణ సమావేశానికి 11 గంటలకు వచ్చినప్పుడు ఫస్ట్ ముందుగా సంతాపం మనం కౌన్సిలర్లు కానీ మన నాయకులు కానీ కోవిడ్లో చనిపోయిన వాళ్ళకు సంతాపన శ్రద్ధాంజలి చేసిన తర్వాత చైర్మన్ గారు చెప్తా ఉన్నారు, ఏజెండా చదివిన తర్వాత మనము దాని గురించి డిస్కషన్ చేద్దాము అన్నగారు, మీరు ఆగండి తర్వాత డిస్కషన్ చేద్దామని చెప్పి పదే అని కూడా చైర్మన్ గారు చెప్పడం జరిగింది. జరిగితే ఆయన ఒక గత కౌన్సిలింగ్ లాగా ఉన్నాడు. ఆయన కౌన్సిలర్ గా కూడా ఇంతకుముందు పాశుపత్రం వహించిండు. కానీ ఆయన చైర్ దగ్గరికి లేచి వచ్చి ఒక పోడియం దగ్గరికి చైర్మన్ దగ్గరికి వచ్చడం ఎంత సమంజసం ఇది? ఏమన్నా ఉంటే చర్చించుకుందాం. నేను కూడా అక్కడ లేచిపోయినా, అన్న మీకు ఏమైనా తక్కువైతే నెక్స్ట్ బడ్జెట్ లో పెడదాం. అందరూ కూడా అన్ని వాళ్ళ ప్రజలు కూడా మనకు వికారాబాద్ సుఖ సంతోషాలు ఉండాలి. అందరూ డెవలప్ చేయాలి. అన్ని వాళ్ళు కూడా డెవలప్ చేయాలి. నువ్వు డెవలప్ చేయాలనుకుంటున్నావు. గత 5 సంవత్సరాల నుంచి 18వ వార్డుల నువ్వు 28 లక్షలు పెట్టినావు 5 సంవత్సరాల లోపల. అదే విపక్ష కాదా? నువ్వు శాటిలైట్ టౌన్షిప్ ఉండే మీ ఆయంలా ఇలా కమలరా కానీ సాకేత్ నగర్ కానీ మేము అక్కడ ఇప్పుడు పదపేదం ఇస్తున్న కౌన్సిలర్ గా నేను చూస్తున్నా. ఎక్కడ కూడా గుంతలు మనసులు పోయడానికి కూడా మీ ప్రెస్ సోదరులు కూడా తెలుసు. ఎవరు పోయే పరిస్థితి కూడా లేదు. గత ఎమ్మెల్యే గారు పర్యటన చేసినప్పుడు వాడు గల్లీ పర్యటన చేసినప్పుడు ఆయన అన్న బిల్లు ఎప్పుడన్నా రాని నువ్వు వెయ్యండి, నేను 18,50,000 పెట్టి ఈ రోజు వేయించిన. ఈ రోజు ఏజెండాలో పెట్టింది. ఇక్కడ మా చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేసి ఈ రోజు ఏజెండాలో పెట్టడం జరిగింది. 6 నెలల ముందే నేను నా సొంత డబ్బులు పెట్టి వేయించడం జరిగింది అక్కడ. మరి నువ్వు అక్కడ ఏం చేసినావు? ఆ రోజు శాటిలైట్ వాళ్ళు దొంగిరు. దాని ఏజెండా ఏమున్నది? అక్కడ మంచి బీటీ రోడ్లు ఉండే. ఆ బీటీ రోడ్ల మీద నువ్వు ఎందుకు వేయలేకపోయినారు? మీరు దాని మీద ఎందుకు మాట్లాడలేకపోయినారు? అక్కడ అప్పుడు 4 లీడర్ ఉన్నటువంటి విజేందర్ గారు కూడా దాని గురించి ప్రస్తావన చేశారు. మీరు ఒకసారి చరిత్ర తిరిగి చూసుకోండి. అని మీరు ప్రతి కోవిడ్లో కానీ మేము ఇక్కడ చేయలేము అక్కడ చేయలేము, ఎమ్మెల్యే గారు వస్తేనే డౌన్ అనేది ఇదే పద్ధతిగా ఉంటుందా? ఎక్కడైనా ఒక కౌన్సిలింగ్ హాల్లో డౌన్ అనే పద్ధతి కానీ ఎమ్మెల్యే గారిని కానీ చైర్మన్ గాని అనే పద్ధతి ఎక్కడైనా ఉందా? మేము కొత్తగా ఏర్పడ్డాం. మాకు తెలియకుంటే మీరు ఏమైనా సజెషన్లు ఇవ్వాలి. మేము అయినా కూడా చెప్తున్నాం, అన్న మీకు నెక్స్ట్ టైం పెడదాం. ఇది ఎక్కడ ప్రతిపాదన ఉన్నదో అసలు నడిచే పరిస్థితి లేని వాళ్ళలో ఖచ్చితంగా ముందు ప్రజలు ఇచ్చినాం.
అక్కడ కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉన్నది. ఏ వాడు తిరగలేక లేదు. ఇంతకుముందు ఎమ్మెల్యే తిరగలేడా అది పక్కకు పెట్టి ప్రతి ఎమ్మెల్యేకు ఏ గల్లీలో ఏమున్నది అనేది బాగా అవగాహన ఉన్నది. ఆ అవగాహన ప్రతి దాని మీద డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నది. ఇంత బడ్జెట్ ఇలా పట్టణ ప్రాథమిక వేస్ట్ ప్రోగ్రామ్ అని పెడతారు. వాట్సాప్లలో కూడా చూసాం మనం. వాట్సాప్లలో పట్టణ ప్రాథమిక ప్రోగ్రామ్ అంటే చెత్త చెదరము ఎక్కడ లేని 10 రోజుల ప్రోగ్రామ్ చేసి మొత్తం చెత్త చెదర దోమలు లేకుండా అన్ని కూడా ఇవాళ అన్ని వార్డులలో కూడా క్లీన్ చేయడం జరిగింది. ఇవాళ పార్కులు చైర్మన్ గారు కానీ కమిషనర్ గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ స్వయాన పోయి ప్రతి పార్క్ ఎక్కడెక్కడ ఉంది, ఎవరికి ఆక్యుపై అయింది, ఎవరన్నా దాన్ని పట్టుకొని ఒక ఫెన్సింగ్ వేసిన పాపన పోయినా. ఇంతగా వరకు మీరే ఈ మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత నుంచి కూడా ఫస్ట్ టైం టీఆర్ఎస్ జెండా ఎగిరింది ఇక్కడ. అంతకుముందు కూడా మీరే పరిపాలించారు. అప్పుడు మీకు గుర్తుకు రాలేవా? మీరు విపక్ష ఎక్కడ చూపెడుతున్నాం మేము అని చెప్పాలి. మీరేమని ఉంటే సామరస్యంగా అడగడానికి రండి, మేము చర్చించుదామని చెప్తూనే ఉన్నాం. దాన్ని సామరస్యంగా చర్చిద్దామని చెప్తున్నాం. నువ్వు పోడియం దగ్గరకు వచ్చి ఏదో ఒక గొడవ చేయాలనే ఉద్దేశంతో ఏదో మా చేస్తే ఎవరు కూడా ఇక్కడ ఉండలేదు. 26 మంది సభ్యులు మేము ఉండగా కూడా అయినా కూడా వాళ్ళకు మర్యాద పూర్వకంగా చైర్మన్ చెప్తూనే ఉన్నారు. అన్న తర్వాత చర్చిద్దాం, ఏజెండా చదవనివ్వండి, మీరు చర్చించిన తర్వాత మనం చర్చిద్దామని చెప్తున్నారు. ఎమ్మెల్యే గారు రాకనే ఆయన విషయం అనేది చెప్పాలి. అన్న ఏమి మీరు గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారు, మీరు ఏం చేసిండ్రు, ఎందుకు మాకు ప్రతిపాదన తక్కువ పెడుతున్నారు అని చెప్పాలి. చెప్పకముందే వస్తూనే ఎమ్మెల్యే డౌన్, చైర్మన్ డౌన్. ఇదా మీరు 5 ఏళ్ళ పరిపాలనలో చేసింది? ఇదా 5 సంవత్సరాలలో చేస్తున్నారు? ఇదే మీరు తోటి కౌన్సిలర్లకు నేర్పించే వ్యవస్థ? ఇదా? కరోనాలో తిరగలేరు అంటున్నారు. కరోనాలో ఎమ్మెల్యే పట్టించుకోలేదు, చైర్మన్ పట్టించుకున్నారు. ఒక మహిళా చైర్మన్ ఉంది, ప్రతి వాడుకు తిరిగింది. ఎమ్మెల్యే గారు ఇదే కాంగ్రెస్ కౌన్సిలర్లకు ఫోన్ చేసి అడగలేరా అనేది వాళ్ళని తెలుసుకోమని చెప్పండి. మీ వాళ్ళ పరిస్థితి ఏముంది, ఏం జరుగుతుంది, అన్ని సౌకర్యాలు వస్తున్నాయా లేవా అని ప్రతి కౌన్సిలర్ కూడా విపక్ష చూపెట్టలే. ఓన్లీ టీఆర్ఎస్ కౌన్సిలర్లకే చేయలే ఫోను. అన్ని కాంగ్రెస్ కౌన్సిలర్ చేసిండు, బీజేపీ కౌన్సిలర్ చేసిండు, ఎంఐఎం కౌన్సిలర్ చేసిండు. ఇంత సంక్షేమం ఉంటే కూడా మరి ఏదైనా సంక్షేమ పథకాలు వస్తే స్వచ్ఛందంగా ఎమ్మెల్యే గారు పోయి ఇది కాంగ్రెస్ వార్డు ఉన్నది అని ఇవ్వలేడా? కాంగ్రెస్ వార్డు ఉన్నా కూడా కాంగ్రెస్ వార్డులకు పోయి ఇచ్చిండు. ఎక్కడ కూడా విపక్ష చూపెట్టలే. దిశల వారీగా అభివృద్ధి చేద్దాం, చెయ్యమని అంటలేం. కానీ మీరు అందరూ కూడా అక్కడ ఆ వార్డులో ఉన్న పబ్లిక్ కూడా మనకందరూ కూడా పబ్లిక్ కావాల్సిందే. నీవు కాంగ్రెస్ ఉన్నా కూడా అవతల ఉన్న పబ్లిక్ కూడా మా వాళ్ళు కాదని మేము వల్లే. కానీ మీరు ఓపిక లేకుండా 5 నిమిషాలు ఓపిక పడితే దాని గురించి చర్చించి ఎక్కడ అతిథి అవసరం ఉన్నది. నువ్వు ఏజెండా చదివిన తర్వాత ఈ ఏజెండాలో ఈ అంశం దొరకలేదు అని చెప్పాలి. నువ్వు దాని మీద డిస్కషన్ చేయండి. 70 ప్రియాంబులు అంటున్నారు, 250 ప్రియాంబులు పెట్టినప్పుడు తెలియదు ఎవరికి? ఏం చేసారు? ఎన్ని డీసెంట్ నోటీస్ ఇచ్చారు? మా మాజీ కౌన్సిలర్ నరసింహులు గారు ఎన్ని నోటీస్ ఇచ్చారు? మీ తోటి కౌన్సిలర్ ఉండే ఆయన ఎస్సీ కాడా? అక్కడ ఎస్సీ అని కులాలు ఎందుకు తీస్తున్నారు? వేరే కాలనీలలో లేరా? కుల విపక్షంగా ఏం అవసరం ఉన్నది? ఎక్కడ అన్యాయం జరుగుతుంది? ఎస్సీ నాయకుడే కదా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు. ఎస్సీ అని ఎందుకు అంటున్నారు? కుల విపక్షంతో ఏముంది? ఈరోజు అందరం కూడా అన్నదమ్ములతోనే కలిసిపోవాలనే ఒక ఉద్దేశంతోనే ఇలా ఏ పార్కులో కూడా ఎన్ని కబ్జాలైనాయి, మొత్తం ఎన్ని పార్కులు ఉన్నాయి, ఎవరైనా పట్టించుకున్న పాపనమైనా? ఇవాళ చైర్మన్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ప్రతి వార్డులో తిరిగి ప్రతి దానికి ఫెన్సింగ్ వేయడం జరుగుతుంది. పట్టణ ప్రగతి ప్రోగ్రాం లేకుంటే ఇవాళ పరిస్థితి ఎక్కడ డెవలప్ అవుతున్నాను? ఒక్కొక్క వాళ్ళను 9 లక్షలు పెట్టుకుంటే 2 లక్షలు పెట్టుకున్నావు. ఏజెండా ప్రూఫ్ తో సాగున్నది ఇక్కడ. ఫస్ట్ మీటింగ్ లోనే నువ్వు 2 లక్షలు పెట్టు, ఎన్నపల్లికి నువ్వు 9 లక్షలు పెట్టుకున్నావు. అయినా కూడా ప్రతి బద్ధంగా ముందుకు కావాల్సిన దాంట్లోకైతే ఎప్పుడైనా మచాన వాటికలు పట్టించుకున్న పాపనమైనా, తిరిగిన పాపనమైనా? చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు ప్రతి మచాన వాటికకు పోయి అక్కడ ఎవరైనా ఒకవేళ తీసుకపోతే కడుకోవడానికి నీళ్లు లేవు, ఉండడానికి చీకటి లేదు, ఒక లైట్ లేదు. అవన్నీ కూడా చేయాలి దిశల వారి. కానీ ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తుంటే ఈ ఓర్వలేని తనను పట్టుకొని ఇలా ఏదో వచ్చి అడ్డుకుంటామంటే ఎవ్వరు కూడా ఊరుకునే పరిస్థితి లేదు.
ఇది ఖచ్చితంగా చెప్తున్నాం మేము ప్రతి మొత్తం 34 వార్డులలో కూడా డెవలప్ చేయడానికి మా చైర్మన్ కానీ మా తోటి కౌన్సిలర్ కూడా అందరం కూడా సహకరిస్తాం. మీరు కూడా ఖచ్చితంగా సహకరిస్తే మీ వంతు కూడా మేము చేయడానికి ఉంటామని నమస్కారం తెలుపుకుంటూ అందరికీ నా నమస్కారం తెలియజేస్తూ, మరి ఫస్ట్ టైం నేను కూడా ఈ మున్సిపల్ లోపల కౌన్సిలర్గా ఎలక్ట్ కావడం జరిగింది. మేము మా ఎక్స్పీరియన్స్ ఇది మొదటిది. మరి నిన్న జరిగినటువంటి విషయం చూస్తే ఆడ కౌన్సిల్ సమావేశం స్టార్ట్ కాగానే చైర్మన్ గారు క్లియర్గా ఎజెండాను చదవమని చెప్పినాక ఎవరైతే కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్నారో వాళ్ళు అనవసరంగా పోయి ఆ యొక్క సమావేశాన్ని డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో మరి చైర్మన్ మీకు తర్వాత సమయం ఇస్తామని చెప్పినాక కూడా పోడియం దగ్గర పోయి ఆ సమావేశాన్ని కాకుండా చేయాలనే ఉద్దేశం వాళ్ళకు ఉండే. కానీ పూర్వ ప్రజాస్వామ్య బద్ధంగా 27 మంది కౌన్సిలర్ల ఆమోదంతో నిన్న ఏదైతే కౌన్సిల్లో పెట్టిన అన్నీ పాస్ కావడం జరిగింది. మరి వాళ్ళు చైర్మన్ మీద ఎమ్మెల్యే మీద మాట్లాడుతున్నారు. ఫస్ట్ టైం చైర్మన్ అయినా సరే, ఒక మహిళ అయినా సరే, ఆమె ప్రతిరోజు ఒక్క వార్డులో ఇప్పటికి 20 సార్లు తిరిగిన టైం ఉంది. అలాగే ఎమ్మెల్యే గారు ఈ 1.5 ఇయర్లో 30 సార్లు ఒక్కొక్క ఊరికి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యల పరిష్కారం చేయడం జరుగుతుంది. అయితే వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యే గారు డౌన్, చైర్మన్ గారు డౌన్ అంటూ అసలు అనడానికి వాళ్ళకు అదేమంటావు కొంచెం ఆలోచన ఉండాలి, అర్హత లేదు. ఎందుకంటే ఈరోజు ప్రతి వార్డుల ఏ సమస్య ఉన్నా, ఇప్పుడు కరోనా విషయంలోనే చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు ప్రతి కౌన్సిలర్తో ఉదయం సాయంత్రం ఫోన్లో మాట్లాడేది, ఆ కాంగ్రెస్ కౌన్సిలర్లతో కూడా మాట్లాడేది. మరి ఈ రకంగా వికారాబాద్ అభివృద్ధే వాళ్ళు ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తుల మీద, మరి మొత్తం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి పార్టీ మీద ఇలాంటి బురద జల్లే మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఎమ్మెల్యే గారు ఒక ఆఫీసర్ కూడా టైంకి దొరకడు. మనం ఏదైనా ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ కూడా టైం, కానీ వాట్సాప్ గ్రూప్లల్లో నేను ఈ టైం నుంచి ఈ టైం ప్రతిరోజు క్యాంప్ ఆఫీస్లో ఉంటాను, ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాను. ప్రతిరోజు ఇంతకుముందు ఎమ్మెల్యే లాగా నెలకొకసారి వికారాబాద్ వచ్చి నెల రోజులు హైదరాబాద్లో వండుకుంటలేడు. ఆయన ఉద్దేశం అంతా ఒకటే, నేను పుట్టిన గడ్డ, దీన్ని అభివృద్ధి పరచాలనేటువంటి దృఢ సంకల్పంతోనే ఆయన ముందుకు వస్తున్నాడు. మా అందరు చైర్మన్ తో సహా కౌన్సిలర్ అందరికీ మనం వికారాబాద్ ఎట్లా అభివృద్ధి చేద్దాం అనేటువంటిది కలిసినప్పుడల్లా డిస్కషన్ చేస్తున్నాడు. ఇంత అభివృద్ధి కోసం తాపత్రయపడేటువంటి వ్యక్తుల మీద, చైర్మన్ మీద, ఎమ్మెల్యే గారి మీద లేదా కౌన్సిల్ మీద అపనిందలు వేసడం మానుకొని మీరు చేసిన పని ఏముంది వెనుకకు ఒకసారి చూసుకోండి. వికారాబాద్ ఏడేసిన గొంగడి ఆనే ఉన్నట్టు ఉంది తప్ప మీరు ఎలాంటి అభివృద్ధి చేయలేరు. ఈ 5 సంవత్సరాల ఈ కౌన్సిల్, ఈ చైర్మన్ ఆధ్వర్యంలో మేమందరం ఒక ఎమ్మెల్యే గారి సమక్షంలో వికారాబాద్ ను కని విని ఎరగని రీతిలో అభివృద్ధి చేస్తామని చెప్తున్నా. కాబట్టి ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారని చెప్తున్నా. ఇతరుల మీద మేమందరం మనం టోటల్ 27 మెంబర్స్ కాంగ్రెస్ టీఆర్ఎస్ అండ్ బీజేపీ ఎంఐఎం పార్టీలు మేమందరం ఉన్నాం. మాతో పాటు వాళ్ళు వచ్చి 4-5 వాళ్ళు ఉన్నారు. మేమందరం మేడం గారు చెప్పారు, అందరికీ కరోనా చనిపోయిన వాళ్ళకి సానుభూతి అవి చెప్పడం జరిగింది. దాని వెంబడి మేడం గారు ఏమన్నా, చైర్మన్ గారు ఏమన్నా ఎజెండా చదవాలి దాన్ని ఎజెండా చదువు వెంకట్ అని పిలిచింది. ఆయన వెంకట్ వచ్చి ఎజెండా చదువుతున్నాడు. చదువుతుంటే మధ్యంతరాన్ని కాంగ్రెస్ నాయకుడు ఆయన సీనియర్ లీడర్, ప్రతిపక్ష నాయకుడు లేచి మేడం ఎగ్జామ్ పోడియం వరకే చేరిండు ఆయన. అంటే అది ఎంతవరకు సమాజం? నువ్వు తెలియగలడు, గతంలో పరిపాలించినోడు, మున్సిపాలిటీని ఏళ్ళోడు, గతంలో చైర్మన్ పక్కకుంటే అప్పుడు మొత్తం చైర్మన్గా చేసినాడు. నువ్వన్నీ ఏమంటావు? ఎంతవరకు సమంజసము? చైర్మన్ పోడియం వరకు పోవడం ఎంతవరకు సమంజసము? నువ్వు 10 మంది పెట్టాడు, నీ పార్టీని ఉద్ధరించేటోడు, నీ పార్టీ కదమని ఇప్పుడు రాష్ట్రంలో లేదు, దేశం లేదు. నీవు మాతో అనుగుణంగా ఉండు, మా చైర్మన్తో, మా ఎమ్మెల్యేతో. ఒకటే కోరుతున్నా, కాంగ్రెస్ పార్టీలో చెప్తున్నా, మీరు ఇప్పుడు నేను నాదే బంద్ చేసుకుని దుకాణాలు మనది కలిసిపోతాం ఉంటే మీ వాడు అభివృద్ధి చేద్దాం, మా వాడు అభివృద్ధి చేసుకుంటాం. మీరు మంచి చేద్దాం, మేము మంచి చేద్దాం. మీ ప్రజలు మంచి కావాలి, మా ప్రజలు మంచి కావాలి. గతంలో నా వాడికి వస్తే 10వ వార్డు, గతం 10వ వార్డులో ఒక ఎస్సీ కౌన్సిలర్ అనసూయ దాదాపు 3600 ఓటర్స్, అంటే
జనాభా కోసం 5,000 దాటుతుంది పాపులేషన్ వస్తే నీ వాళ్ళు ఎంత పెట్టిన బడ్జెట్ అంతా కొట్టేది దాదాపు 30 లక్షలు 5 ఏళ్ళ పాలన 30 పెట్టిండు అందులో చేయండి ఎస్సీ సబ్ ప్లాన్ అసిస్టెంట్ మున్సిపాలిటీసు ఇవన్నీ పెట్టావు పెట్టి ఏం చేసావు ఎస్సీ సబ్ ప్లాన్ నువ్వే తిన్నావు అసిస్టెంట్ మున్సిపాలిటీ నువ్వే డైవర్ట్ చేసేసుకున్నారు ఎస్సీ ప్లాన్ కొట్టాలంటే కానీ ఎస్సీ ఫండ్స్ అండి అసిస్టెంట్ మున్సిపల్ ఫండ్స్ అన్ని మొత్తం వేరే దానికి డైవర్ట్ చేసుకున్నారు వాళ్ళు దిగిపోయారు ఇప్పుడు కాంట్రాక్టులు పనిచేసిండ్రు ఇలా కాంట్రాక్టులు పిలిచిరు అదేమండి చేసిన సరిగుందా నా వాడు దగ్గర 20 లక్షల పని అయింది 3,600 ఓటర్స్ ఉన్న వాడికి వస్తే 20 లక్షల పని కంటే ఒక్క పైసా జరగదు మీదనేమో 1,17 లక్షలు ఆడ జరుగుతుంది 70-80 లక్షలు నీ వాడు జరుగుతుంది అంటే గతంలో వాళ్ళ కౌన్సిలర్స్ గారా వాళ్ళు మనసు గారా ఆ వార్డులో ఉన్న ప్రజలు గారా ఏ రకంగా మాట్లాడుతుంది చెప్పు నేను కూడా లెక్క ఈరోజు కౌన్సిలర్ అయినా నాకు కూడా అనుభవం ఉన్న రాజకీయ అనుభవం వస్తున్నది అందరం సమానం అండి నువ్వు చేసింది ఏంది మేము చేసిన తప్పింది అవురా అవు చైర్మన్ కాదు తప్పు జరగవచ్చు ఆమె పెట్టకపోవచ్చు కౌన్సిలర్ మాకు మెజార్టీ కౌన్సిలర్ కాబట్టి మేము చైర్మన్ ఒత్తి తెచ్చాము గతంలో వాళ్ళు ఏలుకున్నారు అన్నీ వాళ్ళు చేస్తున్నారు ఈరోజు మాకు చేయాలని మేము చైర్మన్ కొట్టాచి పెట్టుకున్నాం మీకు అవసరం ఉన్నదా రండి మేమంతా మాట్లాడండి ఎంఎస్ఎఫ్ దిగి రండి అండి మీరు పెట్టినప్పుడు ఆయన చేయనప్పుడు ఆలోచిద్దాం మీరు ఎమ్మెల్యే డౌన్ అందరు చైర్మన్ డౌన్ అందరు టీఆర్ఎస్ పార్టీ డౌన్ అందరు మేము చేయమనిలే యాజ్ ఎ రిక్వెస్ట్ మేము కలిసిపోదామండి అల్లే దూరం చేస్తాను మిమ్మల్ని మీరు దూరం అవుతున్నారు అవు చైర్మన్ చేయలేదు ఎమ్మెల్యే గారు బయటికి మూత వస్తున్నారు ఎమ్మెల్యే గారు డౌన్ అంటావు అవు మేము అంతా చేసాం మనకు బాసున్నాడు ముఖ్యమంత్రులకు ఎమ్మెల్యే కాన్ఫరెన్స్కి ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే అంటే చెప్పు అవునండి అవు మీ కరోనా టైంలో ఎమ్మెల్యే ఫోన్ చేయలే సుధాకర్ని నీ వాడద్ది అని అడిగా మీకు అవసరం ఉందండి అయ్యారు మేము దూరమైనా ఆయన దూరమైనాం మరి అండి మీరండి చెప్పుకోండి సమస్యలు నా వాళ్ళకి సమస్యలు సపరేట్ చేయి నా వాళ్ళకి పబ్లిక్ సార్ చేయనప్పుడు మీరు ఈ డౌన్ అని వాడు డౌన్ అనండి అంటే డౌన్ అంటే ఏమవుతుంది మీకే నష్టం అవుతుంది 5 ఏళ్ళ దాకా పెట్టే ప్రసక్తి వాళ్ళ పనులు మీరు చూడ 5 ఏళ్ళ తగ్గితే నేను ఎన్ని డౌన్ అనండి మేము చేస్తాం మా సత్తా మేము చూస్తాం నడపని ఏం నడుస్తుంది చేస్తున్నా నీ ఊళ్ళో నిండా అంటారు నీ వాళ్ళు నిండా అంటారు నీ ప్రజలంతా నీ వాళ్ళని నేను డౌన్ అనిపిస్తాం నీ వాళ్ళని జాగ్రత్త మేము దుష్పని చేసుకోం కలిసిపోదామండి మీరు మేమంతా కలిసిపోదామండి మేము కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏమి రండి మేమంతా కలిసిపోండి ఈ మంది చేయడం కారణం మీరు కూడా రండి మాకు రండి అందరితో కలిసిపోదామండి మేమంతా కలుపుకోమంటే